హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో ఒకటే దోశ పిండితో దాదాపు 10 రకాల దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకే రకమైన దోశలు ఏం తింటారో చెప్పండి, అందుకని ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మొదటగా మా నాన్న రెసిపీ. మా నాన్న వేసే రాగిపిండి దోశలు. ముందుగా ఒక గిన్నెలో ఒక గరిటెడు రాగిపిండి వేసుకొని 3 గరిటెల దోశ పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు అవసరం పడితే ఇంకొక పావు కప్పు దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ దోశ బ్యాటర్లో ఉంటుంది కదా, అందుకని నేను సాల్ట్ వేయట్లేదు. ఇలాగా దోశ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దోశ పిండి అనేది మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గా చేసుకోండి. దోశ పెనం అనేది లైట్గా హీట్ అయిన తర్వాత ఇలాగ దోశ బ్యాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి రాగి దోశలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎగ్ దోశ కోసం దోశ పిండిని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలు పలచగా వేసుకోండి, అప్పుడు బాగుంటాయి ఎగ్ దోశకి. ఇలాగా దోశ బ్యాటర్ అనేది పలచగా వేసుకున్న తర్వాత కోడిగుడ్డుని పగలగొట్టుకొని వేసుకోండి. ఈ కోడిగుడ్డుని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, సాంబార్ కారం ఉంటే వేసుకోండి, బాగుంటుంది. సాంబార్ కారం వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఉంటే కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఉడికించుకొని రెండో వైపు కూడా ఉడికించుకుంటే మనకి ఎగ్ దోశ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక రెసిపీ. ఇది నా చిన్ననాటి రెసిపీ అండి. అంటే బయట మనం తింటాం కదా ఇంటి దగ్గర, అక్కడ ఇలాగ చేస్తావు. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కోడిగుడ్డుని పగలగొట్టుకొని వేసుకొని విస్కర్తో బాగా విస్క్ చేసుకోండి. విస్కర్తో బాగా విస్క్ చేసుకున్న తర్వాత దోశ పిండి ఎక్కువ వేయద్దు, ఒక గరిటెడు లేకపోతే 1.5 గరిటెడు వేసుకోండి చాలు. ఇలాగా ఒక గరిటెడు దోశ పిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగ బాగా కలుపుకుంటే ఫ్లఫీ బ్యాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లఫీ బ్యాటర్ని కొంచెం లైట్గా హీట్ అయిన దోశ పెనం మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ బాగా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పైన కొంచెం సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకొని రెండో వైపు కూడా మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎగ్ దోశ అనేది రెడీ అవుతుంది. ఎప్పుడు చేసుకునే ఎగ్ దోశ కంటే కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. 3 రకాల దోశలు అయిపోయాయి కదా. ఇప్పుడు 4వ రకం దోశ రెడ్ చట్నీ అలాగే పొటాటో మసాలా వేసి చేస్తున్నాను. దోశ బ్యాటర్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత రెడ్ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆలు మసాలా కర్రీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో లేకపోతే లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆలు అలాగే రెడ్ చట్నీ దోశ అనేది రెడీ అవుతుంది. మీరు కావాలంటే రెడ్ చట్నీ లేకుండా ఆలు దోశ కూడా చేసుకోవచ్చు, ఆలు మసాలా దోశ. ఇప్పుడు ఇంకొక రకమైన దోశల కోసం దోశ పిండి అనేది ఇలాగ దోశ పెనం మీద బాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ పెనం మీద బాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకొని రెడ్ చట్నీ స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా కొంచెం రెడ్ చట్నీ స్ప్రెడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగ నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత రెడ్ చట్నీ స్ప్రెడ్ చేయండి. రెడ్ చట్నీ వీడియో లింక్ కావాలంటే కామెంట్లో ఇస్తాను. ఇలాగ రెడ్ చట్నీ కూడా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత పుఠానీల పొడి వేయండి, టేస్ట్ బాగుంటుంది. పుఠానీల పొడి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకుంటే మనకి పుఠానీల పొడితో దోశ అనేది రెడీ అవుతుంది. ఇది నా ఫేవరెట్ దోశ. ఉడికించిన కోడిగుడ్డుతో చేసుకునే దోశ టేస్ట్ బాగుండిద్ది. ముందుగా ఒక కోడిగుడ్డుని ఉడికించుకొని పైన పెంకు తీసి ఇలాగ తురుముకోవాలి. లోపల ఎల్లో పార్ట్ ఉండిద్ది కదా, అది కూడా తురుముకోండి. ఇలాగ తురుముకున్న కోడిగుడ్డులో సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే సాంబార్ కారం ఉంటే బాగుండిద్ది వేసుకోండి, లేకపోతే మామూలు కారం అయినా కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత దోశ బ్యాటర్ అనేది ఒకసారి బాగా కలుపుకొని ఈ దోశ బ్యాటర్ని బాగా హీట్ అయిన దోశ పెనం మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉడికించిన కోడిగుడ్డు మిక్చర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఈ కోడిగుడ్డు మిక్చర్ అనేది మొత్తం వేసేయండి. మొత్తం వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలాగ కోడిగుడ్డుని ఉడికించుకొని దోశ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలాగ కోడిగుడ్డుతో ఉడికించిన దోశలు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు సాంబార్ కారంతో దోశ.
మీకు క్రిస్పీ పేపర్ దోశలు కావాలంటే దోశ పెనం మీద, అంటే దోశ పెనం ఎక్కువ హీట్ చేయకండి, ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం లైట్గా హీట్ అయిన దోశ పెనం మీద దోశ బ్యాటర్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కారం, సాంబార్ కారం లేకపోతే మామూలు కారం, కొబ్బరి కారం వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. కొబ్బరి కారం వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇది ఎగ్ చట్నీ దోశ. ఎగ్ చట్నీ దోశ కోసం దోశ పెనం మీద దోశ బ్యాటర్ అనేది వేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ చట్నీ అనేది ఇలాగ బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఎగ్ చట్నీకి ప్లేస్లో మీరు కావాలంటే పల్లీల చట్నీ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే ఇంటి దగ్గర పల్లీల చట్నీ ఇచ్చేవారు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ పల్లీల చట్నీ స్ప్రెడ్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే చట్నీ దోశ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆలు మసాలా దోశ కోసం దోశ బ్యాటర్ అనేది ఉంది కదా, దీనిని దోశ పెనం మీద వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఆలు మసాలా కర్రీ అనేది మధ్యలోకి వేసుకొని చుట్టూ అంటే రౌండ్గా కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆలు మసాలా దోశ కూడా రెడీ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఆలు మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది కదా. ఇది ఎక్కువ ఏమంటారు స్పెషల్ ఏమీ కాదు. ఇది మా పాపకి నేను ఇలాగ వేస్తాను. వాళ్ళకి ఒకే రకమైన దోశలు కాకుండా ఏంటంటే ఇలాగ కొంచెం కొంచెం దోశ పిండి వేసుకొని మినీ దోశలాగా వేస్తాను. ఇలాగ మినీ దోశలాగా ఉంటే తను కూడా కొంచెం చాలా ఇష్టంగా తినిద్ది, మీకు యూస్ఫుల్ అయ్యిద్ది అని చెప్పేసి ఈ రకమైన దోశను కూడా దీనిలోకి యాడ్ చేస్తాను. చిన్నపిల్లలు ఎవరైనా దోశలు తినము అని మారం చేస్తుంటే ఒకసారి ఇలాగా బుజ్జి బుజ్జి దోశలు వేయండి. ఇంకో రకమైన దోశ. ఈ దోశ బ్యాటర్తో ఏం చేయాలంటే ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న దీనిని దోశ బ్యాటర్లోకి వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న దోశ పిండి ఒక 2-3 గరిటెల దోశ పిండి వేసుకొని పైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ బెజ్జాలు ఉన్న ఒక గిన్నె వేసుకొని ఈ గిన్నెలోకి మనం రెడీ చేసుకున్న ప్లేట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి మిగిలిపోయిన దోశ పిండితో ఒక ఎమ్మీ స్నాక్ అనేది రెడీ అవుతుంది. ఒకసారి ఈ స్నాక్ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ దోశ. ఎప్పుడు చేసే ఆనియన్ దోశ కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఉల్లిపాయ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ దోశ కోసం ముందుగా ఒక ప్లేట్లో లేకపోతే ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసిన ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర, కొత్తిమీర వేసిన తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మీరు కావాలంటే రెడ్ చిల్లీ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దోశ పెనం మీద కొంచెం నీళ్ళు వేసి స్ప్రింకిల్ చేసుకొని ఒక క్లాత్తో బాగా తుడిచిన తర్వాత దోశ బ్యాటర్ వేయండి. దోశ బ్యాటర్ వేసిన తర్వాత మనం ఆనియన్ మిర్చి రెడీ చేసుకున్నాం కదా, ఉల్లి మిర్చి రెడీ చేసుకున్న ఉల్లి మిర్చి వేయండి. రెడీ చేసుకున్న ఉల్లి మిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. దోశలకు ఎప్పుడైనా సరే మంట హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎప్పుడు చేసే ఉల్లి దోశ కాకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమోటా దోశ. ఈ టమోటా దోశ కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ సన్నగా కట్ చేసుకున్న టమోటాను వేసుకొని ఎండుమిర్చి 4-5 దాకా, అలాగే బ్లాక్ పెప్పర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని చిన్న దాల్చిన ముక్క వేసుకోండి. దాల్చిన చెక్క అసలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ బాగుంటుంది. దాల్చిన చెక్క వేసుకొని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి దోశ పిండి ఒక 3 గరిటెలు వేసుకొని మనం రెడీ చేసుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకున్న టమోటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత
దోశ పెనం అనేది కొంచెం ఉల్లిపాయతో ఇలాగే యాప్ చేసుకోండి. ఉల్లిపాయతో యాప్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న దోశ పిండి వేసుకోవాలి. దోశ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 వైపులా ఉడికించుకుంటే టమోటా దోశ అనేది రెడీ అవుతుంది. అన్ని రకాల దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకో రకమైన దోశ కూడా ఉందండి, చికెన్ దోశ. అదైతే ఇంకా వండలేదు. వండినప్పుడు వీడియో లింక్ అనేది ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే కామెంట్లో ఇస్తాను. ఎప్పుడు చేసుకునే దోశలకు బదులుగా ఒక్కసారి ఈ దోశలు వేయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు ఏ దోశ ట్రై చేస్తారో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.